సమ్మక్క వచ్చిన దగ్గర నుండి గిరిజనుల ఇళ్లలో ఎన్నో సంపదలు నెలకొన్నాయి. గూడెంలోని ప్రజలంతా ఆనందంతో జీవనం సాగించారు. సింహాల మీద స్వారీ చేసే ఆమె సంతానం లేని వారికి సంతానాన్ని, రోగబాధలతో ఉన్న వారి కష్టాలను కూడా నివారించేది. యుక్త వయసు వచ్చిన సమ్మక్క మేడారంను పాలించే పగిడిద్ద రాజును వివాహం చేసుకుంది. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపమ్మన్న అని ముగ్గురు సంతానం కలిగారు. కొంతకాలం తర్వాత మొదటి ప్రతాపరుద్రుడు మేడరాజుపై దండెత్తగా ఆయన మేడారం పారిపోయారు. తర్వాత ప్రతాపరుద్రుడు మేడారంపై కూడా దండెత్తారు. ఆ యుద్ధంలో మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ వీరమరణం పొందారు. ఆ అవమానంతో జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆనాటి నుండి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి పొంది తన వారు వీరమరణం పొందారు అని తెలిసి కూడా సమ్మక్క విరోచితంగా పోరాడడానికి గమనించిన ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోయారు. చివరకు శత్రువులు దొంగచాటుగా బల్లెంతో పొడవగా తన రక్తపు చుక్క ఒకటి కూడా నేలపై పడిన ప్రాంతమంతా కరువు కాటకాలు మయమవుతుందని తెలుసుకున్న సమ్మక్క రక్తపు చుక్క కూడా నేలపై పడకుండా గాయానికి కట్టుకొని ఆ దొంగ దెబ్బ తీసిన శత్రువును చంపి యుద్ధ భూమి వదిలి చిలకల గుట్ట వైపు వెళుతూ అదృశ్యమైంది. తర్వాత గిరిజనులు సమ్మక్క కోసం అడవంతా గాలించి ఒక నాగవృక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలతో నింపిన ఒక కుంకుమ భరణి కనిపించింది. అక్కడే సమ్మక్క వెలిసింది అని ప్రజలు పూజలు చేయసాగారు.